ప్రభువైన యేసుక్రీస్తులో అందరికీ వందనాలు. ఇప్పుడు మేము క్రీస్తు సన్నిధిలో ఉన్నాము. ఈరోజు వాక్యంలో భాగంగా ఆత్మఫలాలు జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రికలో ఉన్న 25 నుంచి, గలతీ పత్రిక 4:5-22 కానించి ఆత్మఫలాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ప్రేమ శత్రువులు కూడా ప్రేమించాలి. ప్రేమ అంటే మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభు శిలువలో ప్రేమించాడు మనల్ని, శత్రువులు కూడా ప్రేమించాడు. శిలువలో ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా వాళ్ళు శత్రువులు ఆయన ప్రాణం తెస్తున్నారు, కానీ అప్పుడు కూడా వాళ్ళని కూడా క్షమిస్తున్నాడు. తండ్రి వేదం చేసిన విధంగా దయతో క్షమించని ప్రేమిస్తున్నాడు వాళ్ళని. యేసు ప్రభు ప్రాణం పోయేటప్పుడు కూడా శత్రువులు కూడా ప్రేమిస్తున్నాడు. అట్లాగే మనం కూడా దేవుని ప్రేమ కలిగి ఉండాలి, శత్రువులు కూడా ప్రేమించాలి. సంతోషం అంటే ఎంతో సంతోషంగా ఉండాలి. మనం దేవుని బట్టి సంతోషం ఉండాలి. లోకంలో మనకి ఎన్నో శ్రమలు ఉంటాయి. ఆ శ్రమల వైపు చూడకుండా దేవుని వైపు, యేసు ప్రభు వైపు చూసి మనం సంతోషంగా ఉండాలి. సమాధానం, అందరితో సమాధానంగా ఉండాలి. మన చుట్టుపక్కల ఉన్న మన సమాజంతో సమాధానంగా ఉండాలి. మన సంఘంలో అందరితో సమాధానంగా ఉండాలి. మన కుటుంబ సభ్యుల్లో సమాధానంగా ఉండాలి. సమాధానం, దీర్ఘశాంతం, తొందరగా కోప్పడకూడదు. ఏదన్నా ఒక మాట అన్నదంటే మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి అన్నిలకి మనకి తేడా చూపించాలి. వాళ్ళు ఒక మాట అన్నా కూడా మనం సర్దుకొని పోవాలి. అది దీర్ఘశాంతం. దయాళత్వం, ఇతరుల పట్ల దయ చూపించాలి. ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు మనకు ఉన్న దాంట్లోనే సహాయం చేయాలి. ఆపదలో ఉన్నప్పుడు, ఆదుకున్నప్పుడు అప్పుడు దేవుడు చూస్తారు మనల్ని. దేవుడు గమనిస్తూ ఉంటాడు మనం చేసేది. వాళ్ళు ఆపదలో ఉన్నారో లేదో అదైతే మనకు తెలియదు, అది దేవుడికి తెలుసు, వాళ్ళకి తెలుసు. కొంతమంది ఆపదలో ఉంటారు, కొంతమంది ఆపదలో లేకుండా కూడా సహాయం అడుగుతారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆడుకున్నప్పుడు దేవుడు మనకి లెక్క రాస్తాడు. మనకి పరలోకంలో బహుమానం ఉంటుంది. ఆపదలో ఉన్న ఆదుకోవాలి. దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం. దయాళత్వం, ఇతరుల మంచితనం. ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు అనిపించుకోవాలి. ఫలానా అయితే మంచాడు, పక్కన వాళ్ళు జోలికిపాడు, ఆ బిడ్డ మంచిగా ఉంటాడని అనిపించుకోవాలి. మంచితనం. విశ్వాసం, దేవుడు అంటే నమ్మకం ఉండాలి. మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పని దేవుడు జరిగిస్తారని నమ్మకంతో ప్రారంభిస్తే దేవుడు సహాయం చేస్తాడు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మనం దేవుడి మీద విశ్వాసించి పని చేస్తూ ఉండాలి. విశ్వాసం, దేవుడు అంటే సాత్వికం, తగాలకు వెళ్ళకూడదు. ఆశానిగ్రహం, అన్నింటిలో మితముగా ఉండాలి. ఆత్మఫలాలు, ధన్యతలు. ఆత్మవిశ్వాస దీనులైన వారి ధనులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారి ధనులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధనులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకులు డప్పులు గలవారు ధనులు, వారు తృప్తిపరచబడతారు. కనికరం గలవారు ధనులు, వారి కనికరం పొందుతారు. ఉదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని సూచించారు. సమాధాన పరచు వారు ధనులు, వారు దేవుని కుమారుడు. నీతి నిమిత్తం విషంబడి వారి ధనులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాట్లాడినప్పుడు పలికినప్పుడు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలకం అది మగును. ఆత్మవిశ్వాస ఆత్మ అంటే దేవుని పనిలో మనం దీనంగా ఉండాలంట. ఆత్మవిశ్వాస దీని పరలోక రాజ్యం వద్దంట. దేవుని పనిలో మనం దీనంగా ఉండి దేవుని పని చేసుకుంటూ వెళ్తే అప్పుడు పరలోకం అందంట. ఆత్మవిశ్వాస దీని పరలోకం. దుఃఖపడి వారి ధనులు ఓదార్చబడతారు. మనం దేవుని పని చేస్తున్నప్పుడు కొంతమంది మన మీద శత్రు వచ్చినప్పుడు మనం దుఃఖపడినప్పుడు దేవుడు చూస్తారు ఆ దుఃఖాన్ని. ఆ దుఃఖాన్ని చూసి మనకి ప్రతిఫలాన్ని పరలోకంలో వేసేస్తారు. దుఃఖపడవద్దండి, 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 దుఃఖపడవద్దు.